నా పేరు హెర్మాన్. నాకు 70 ఇయర్స్ వయసు. నేను సీనియర్ సిటిజన్ ఉన్నాను. ఆయన నాకు నలుగురు కొడుకులు కొడుకు నెల క్రితం పోయాడు. అప్పటి నుండి మిగతా ఇద్దరు హెరాస్మెంట్ చేస్తున్నారు కావాలని. జోసఫ్ విక్టర్, అనిత వాళ్ళ కొడుకు నితిన్ వచ్చి స్టేషన్ కూర్చుని 20 రోజుల నుంచి తింటూ తాగుతూ అన్నీ చేసుకుంటూ ఉంటున్నారు. నన్ను హెరాస్మెంట్ చేస్తున్నారు. ఆనందరాజు, దీప్తి, కూటి వీడు కూడా నన్ను కొట్టడానికి వస్తున్నారు. వీళ్ళందరూ కలిసి వారి వల్ల నాకు చాలా హెరాస్మెంట్ ఉంది. ప్లస్ నాకు ప్రాణహాని ఉంది. వాళ్ళిద్దరు కలిసి, అనిత, దీప్తి కలిసి నన్ను చంపాలని చూస్తున్నారు. నేను పంజాగుట్ట పోలీస్ స్టేషన్కి వెళ్ళినా కానీ వాళ్ళు ఎట్టు చర్య తీసుకోలేదు. అది పోస్ట్పోన్ చేస్తూ ఉన్నారు. నాకు చాలా హెరాస్మెంట్ ఉందండి. నన్ను అసలు ఇంట్లో ఉన్నాను, ఇల్లు నాది అయినా కానీ వాళ్ళు చాలా ఇబ్బంది పెడుతున్నారు. చాలా అంటే చాలా భరించలేకపోతున్నాను. నాకు న్యాయం చేయండి. గవర్నమెంట్ గారు పంజాగుట్ట పోలీసులు అప్లై చేశాను, ఏమి చర్య తీసుకోలేదు ఈ రోజు వరకు. చూస్తామని పోస్ట్పోన్ చేస్తూనే ఉన్నారు. కాబట్టి నాకైతే ప్రాణాన్ని ఉందండి. నన్ను చంపాలని చూస్తున్నారు వాళ్ళంతా కలిసి. ఒక అబ్బాయి అయితే రాత్రి నన్ను కొట్టడానికి వచ్చాడు, నితిన్. నా మీదకి కర్ర పట్టుకొని వచ్చాడు. మరి నేనేం చేయాలి? ఏ పరిస్థితి నేను ఎవరికి చెప్పుకోలేదు. నా బాధ పరిస్థితి ఈ విధంగా తయారు చేస్తున్నాను. అబ్బాయి పోవచ్చు, వాళ్ళ ఇంట్లో నుంచి వెళ్ళిపోతేనే నాకు మనశ్శాంతి ఉంటుంది. తెలంగాణ గవర్నమెంట్ నాకు ఎట్టి విధమైన చర్య తీసుకోండి, నాకు సహాయం చేయండి. వాళ్ళ నుంచి వాళ్ళ బాధలు నాకు లేకుండా చేయండి. వాళ్ళు ఏ విధంగా చేస్తారో చేయండి. వాళ్ళ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోవాలి. నాకు అంతే. వాళ్ళ వల్ల నాకు ప్రాణహాని, నన్ను చంపేస్తారంట. నా పేరు హెర్మాన్. నేను ముద్దపూర్ణిమ అపార్ట్మెంటు బిఎస్ మక్తాలో ఉంటాను. 205 ఫ్లాట్ నెంబర్. అట్లనే నా ఫోన్ నెంబర్ చూడండి, 9390435514. కాబట్టి నాకు న్యాయం చేయండి. నా ఎడల దయించి నాకు న్యాయం చేయండి.